మీ డాన్స్ బ్యాక్గ్రౌండ్ అకాడమిక్స్ అన్ని చూస్తే యూ వర్ ఇన్స్పైర్డ్ బై యువర్ సెల్ఫ్ ఇన్ సెన్స్ యూ జస్ట్ హ్యాడ్ ద ఇంట్రెస్ట్ ఆర్ Yes. వాజ్ ఇట్ దేర్ ఇన్ యువర్ అంటే మీ పేరెంటల్ ఇదిలోంచి ఏమైనా వచ్చిందా అలాగా అట్లా ఏంటి? No, I am a self-inspired girl. ఓకే, సెల్ఫ్ ఇన్స్పిరేషన్, దట్స్ వాట్ I'm a self-inspired girl, but inspiration matram unte sarpodu. You need resources also. And I thank my family for that. My mother gani, my husband gani, my guru gar gani. All three of them have always given me enough resources to be వెరీ able to self-inspire myself. వెరీ సపోర్టివ్. Yeah, very supportive. And what is the last thing like you would tell the future generations? For example, అంటే you see dance as a career, like seeing you, we can make a career with dance also అని చెప్పి either for పేరెంట్స్ కూడా కన్విన్స్ అవ్వాలి, ఈవెన్ చైల్డ్ కి ఇంట్రెస్ట్ ఎలాగా ఉంటుంది, బట్ హౌ డూ యూ థింక్ ద పేరెంట్ కన్విన్స్ అయ్యి తీసుకెళ్ళాలి ముందుకి? హౌ డూ యూ థింక్ దట్ వీ కెన్ డూ దట్? ఇప్పుడు మనకి చాలా రాంగ్ నోషన్ ఉందండి సొసైటీలో. మా చిన్నప్పుడు కూడా ఉండేది. మరి మేము పుట్టక ముందు ఎలా ఉందో నాకు తెలీదు. చదువుకోవాలనుకుంటే డాన్స్ నేర్చుకోకూడదు, టైం సరిపోదు, డాన్స్ క్లాసెస్ కి వెళ్తే చదువు వీక్ అయిపోతారు, ఎగ్జామ్స్ అప్పుడు డాన్స్ చేయకూడదు. చాలా తప్పండి. ఇట్స్ ఆల్ అబౌట్ టైం మేనేజ్మెంట్. మా పిల్లలు 10th కి వచ్చేసారండి, మేము డాన్స్ క్లాస్ మార్పించేస్తాం. చిన్నప్పటి నుంచి కష్టపడి నేర్చుకుంటారు, దర్ స్వెట్ అండ్ బ్లడ్. సడన్ గా 10th క్లాస్ కోసం డాన్స్ మార్పించేస్తారు. I don't accept. I am a living example of studying and getting gold medals and also excelling in my performances. I am not being, ఏదో నా గురించి గొప్ప చెప్పుకోవడం కాదు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. మనం ఎప్పుడైతే ఒక డాన్స్ కానీ, ఒక మ్యూజిక్ కానీ, ఒక ఆర్ట్ ఫామ్ కానీ నేర్చుకుంటామో మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి ఇన్ కంపారిజన్ విత్ యువర్ పియర్స్. ఫిజికల్ యాక్టివిటీ వల్ల మెంటల్ యాక్టివిటీ బాగుంటుంది. And art always gives you a self expression and a self confidence. That ఎందుకంటే రిక్రూట్మెంట్స్ మీరు చూసినట్టయితే అక్రాస్ ద వరల్డ్, నాట్ జస్ట్ ఇండియా, more than intelligent quotient, they're looking at emotional quotient. EQ. EQ, more than IQ. And EQ comes very easily through arts. You become more human and more empathetic. So arts anadi, it's never a hurdle, especially dance or music. It's not a hurdle for studies. There are living examples like me and many other who have excelled both in studies and arts. అంటే ఇప్పుడున్న మన కరికులం కి, ఇప్పుడున్న స్కెడ్యూల్స్ కి, ఇప్పుడున్న కాంపిటీషన్ కి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ డే ఆఫ్ 24 hours, ఓకే, సో మీరు ఎట్లా దాన్ని, ఐ మీన్ ఐఎమ్ ఆస్కింగ్ యువర్ అడ్వైస్ ఫర్ ద జనరేషన్స్ ఆర్ ఫర్ ద పేరెంట్స్ ఆర్ వాట్ ఎవర్, ఎలా దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా ప్రొద్దున్న డాన్స్ క్లాస్ పెట్టుకుంటే ఒక 1 hour బాగుంటుందని అంటారా? So that they can go to school and then after that they can come back. Yella, how do you think they should plan? I'm asking you a generic plan. Yeah. So there is no hard and fast schedule for any individual. It's like a diet. What suits you doesn't suit me. మీ లైఫ్ స్టైల్ ఏంటో, మీ న్యాచురల్ లైఫ్ స్టైల్ ఏంటో, దాన్ని బట్టి మీకున్న 24 hours లో మీరు డెడికేటెడ్ గా మీ ప్లాన్ చేసుకోవాలి. ఈ గంట నేను క్లాస్కి వెళ్తాను, ఈ గంట నేను చదువుకుంటాను, ఈ గంట నేను టీవీ చూస్తాను, తప్పకుండా చూడాలి. లేకపోతే గిల్ట్ మనని ఎక్కువ కాలం కన్సిస్టెంట్ గా ఉండనివ్వలేదు. సో బట్ వాట్ ఎవర్ టైం మీరు స్పెండ్ చేయాలనుకుంటున్నారో అది మెడిటేషన్ లాగా మీరు స్పెండ్ చేయాలి. నేను ఇప్పుడు అసైన్మెంట్స్ నేను చేసుకోవాలి అంటే ఆ టైంలో నేను అసైన్మెంట్స్ చేసుకునేదాన్ని. నేను డాన్స్ క్లాస్ లో ఉన్నప్పుడు అసైన్మెంట్స్ గురించి ఆలోచించేదాన్ని కాదు, అసైన్మెంట్స్ చేసుకుంటున్నప్పుడు కొరియోగ్రఫీస్ గురించి నేను ఆలోచించేదాన్ని కాదు. ఇట్స్ లైక్ అ మెడిటేషన్. మీరు ఎప్పుడైతే టైం మేనేజ్ చేసుకోగలరో దెన్ ఐ థింక్ త్రూ కన్సిస్టెన్సీ యూ క్యాన్ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఇట్లా ఎర్లీ మార్నింగ్స్ ప్లాన్ చేసుకో, కొంతమందికి ఎర్లీ మార్నింగ్ చదివితే వస్తుంది, నాలాంటి వాళ్ళకి అర్ధరాత్రి ఆఫ్టర్ ద ఎంటైర్ వరల్డ్ స్లీప్స్ చదివితే వస్తుంది. I cannot wake up early in the morning and study. I am not that kind of person. నేను అర్ధరాత్రి చదువుతాను.
So that my rule doesn't apply to someone else. What is comfortable for your biological clock, for your natural lifestyle, మీ ఇంటి పద్ధతులు మీ ఇంటి ట్రెడిషన్స్ బట్టి మీరు ఎట్లాగా మేనేజ్ చేసుకోవాలనుకుంటున్నారో మేనేజ్ చేసుకోండి. మేనేజ్ చేసుకోలేకపోవటానికి డాన్స్ వద్దండి అని ఆర్ట్ని బిలేమ్ చేయొద్దు. యు ఆర్ నాట్ ట్రైంగ్ టు మేనేజ్ యువర్ టైం. మేనేజ్ చేసుకుంటే ఏమైనా అవుతుంది. సో దట్ ఈస్ మై అడ్వైస్ టు ద యంగ్ జనరేషన్, టు మేనేజ్ టైం వెరీ స్మార్ట్లీ. చాలా బాగా చెప్పారు, చాలా ఇన్సైట్స్ ఇచ్చారు. ఐ థింక్ యు హావ్ బికమ్ వెరీ ఇన్స్పిరేషనల్, మీ జర్నీ, మీ ఇది అంతా. సో వాట్ ఆర్ యువర్ కిడ్స్ డూయింగ్ నౌ? I have two sons. My elder one has just come to 8th standard. My younger one has come to 6th standard. Okay. And sorry? వాళ్ళకి డాన్స్ ఇష్టమా? వాళ్ళకి డాన్స్ ఇష్టం. వాళ్ళ నాన్నగారు మృదంగ విద్వాంసులు. మై హస్బెండ్ ఇస్ అ మృదంగం ప్లేయర్. సో వాళ్ళకి మృదంగం వాయిస్తారు. నాలాగా, మా అత్తగారి లాగా, మా మరిదిలాగా డాన్స్ చేస్తారు. తర్వాత చాలా బాగా పాడతారు. కర్ణాటిక్ వోకల్ నేర్చుకుంటున్నారు. బాగా చదువుకుంటారు. మేము ఎప్పుడూ ఏది వాళ్ళకి ఫోర్స్ చేయలేదు. నాకేంటంటే వాళ్ళు బాగా చదువుకోవాలి. మా హస్బెండ్కి ఏంటంటే వాళ్ళు మంచి ఆర్టిస్టులు అవ్వాలి. సో వీ హెవ్ షేర్డ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్. నువ్వు ఆర్ట్ చూసుకో, నేను చదువు చూసుకుంటాను. మార్నింగ్ స్కేటింగ్కి వెళ్తారు. సో అట్లాగా నాకు ఇప్పుడు యూనివర్సిటీస్ లో స్టూడెంట్స్ ని చూస్తే నా పిల్లలు చూస్తున్నట్టే ఉంటుంది. ఇంకో 4-5 years పోతే నా పిల్లలు ఇట్లాగే అవుతారు కదా అని. సో బహుశా ఆ అర్జ్ వల్ల ఐ వాంట్ టు టీచ్ ద టీనేజర్స్ మోర్. మేబీ ఇప్పుడు ఉన్న స్టేజ్ ఆఫ్ మై మదర్హుడ్. నేను ఐఐటి తిరుపతిలో ఐఎమ్ అ విజిటింగ్ ఫ్యాకల్టీ. ఐ టీచ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఇన్ ఐఐటి తిరుపతి. At the same time, I'm a full-time professor in Geetham University. So ఈ యూనివర్సిటీస్ లో, ఐఐటీస్ లో స్టూడెంట్స్ ని చూసినప్పుడల్లా ఇంకా ఎక్కువ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ గురించి చెప్పాలి. వీళ్ళందరూ నా పిల్లల్లాగే కదా. నేను ఐఐటి తిరుపతిలో చెప్తున్నప్పుడు నా ప్రతి బ్యాచ్ కి నేను ఒకటే చెప్తాను, మీరందరూ ఐఐటీస్ లో చదువుతున్నారు, మీరందరూ పెద్ద పెద్ద ఇంజనీర్స్ అవుతారు, రేపు పొద్దున పెద్ద సిఇఓస్ అవుతారు. నేను ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్, ఇండియన్ కల్చర్ మీకు నేర్పిస్తున్నానంటే ఇట్స్ నాట్ టు మేక్ యూ పద్మశ్రీస్ విత్ ది 6 months of course. నా రిక్వెస్ట్ యాజ్ అ టీచర్ మీకు ఏంటి అంటే, టుమారో వెన్ యూ గెట్ టు అ పొజిషన్ ఆఫ్ సిఇఓస్ టు అ కంపెనీ, take decisions that are inclined towards Indian culture. When your son or a daughter wants to join or a dance or a music class, please be their drivers. That is the only request that I have for all my IIT students or my university students. Of course, university students, it's much more deeper. నేను art నేర్పిస్తాను, but in IITs I teach Indian knowledge systems basics. So పిల్లలందరికీ చెప్తే ఐ థింక్ ద సొసైటీ విల్ బి మచ్ బెటర్ ఇన్ ద కపుల్ ఆఫ్ డికేడ్స్ అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. అండ్ ఐ ఆల్సో ప్రాబబ్లీ వాంట్ టు స్టార్ట్ అన్ ఆర్గనైజేషన్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ దేర్ ఇన్ మై ఫేట్, that will talk about Bharata Samskriti. Very nice, Nandi. Wonderful ideas. I think you should put that into the complete form and what you should start. It's all maybe Venkateshwar Swami. God's will. Okay. Thank you for sharing so many insights and so many nice words. And thank you. TV Valu and viewers will definitely enjoy your talk. Thank you so much, Andy, for coming on to the talking so many things. Thank you. Thank you so much, Meeku Kuda, for taking all the interest in trying to keep things in an alignment. మంచి మెసేజ్ వెళ్ళాలి ఎస్క్యూబ్ వ్యూవర్స్ కి అని. ఐ ట్రూలీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ అండి. అండ్ ఆల్సో థ్యాంక్ యూ టు ఎస్క్యూబ్ the personnel who are behind the cameras, and also to the viewers, thank you for watching. Thank you for this opportunity.